గులాబీ పువ్వు ఉందనుకోండి, వర్షం పడుతుంది, ఆ గులాబీ పువ్వు స్మెల్ పోతుందంటారా? బాగా గాలి దుమ్ము వచ్చింది, స్మెల్ పోతుందంటారా? ఈదురుగాళ్ళు వచ్చినాయి, స్మెల్ పోతుందంటారా? ఆఖరికి మొక్క అమాంతంగా విరిగి పడిపోయింది, ఆ గులాబీ పువ్వుని మీరు కోసి చూడండి, స్మెల్ పోయిందంటారా? తన చుట్టూ వాతావరణం ఏమైనా, ఎటువంటి వాతావరణాన్ని అది ఎదుర్కొన్నా తనలో ఉన్నటువంటి సువాసనను మాత్రం ఆ గులాబీ పువ్వు పోగొట్టుకోవట్లేదు. అలాగే ఆత్మీయుడైన నువ్వో మనము ఆటుపోట్ల గుండా వెళ్తున్నా, అష్ట కష్టాల గుండా వెళ్లాల్సి వచ్చినా మనలో ఉన్నటువంటి ఆత్మీయత, ఆప్యాయత, అనురాగము పోవడానికి వీల్లేదు. అదే అసలు సిసలైన ఆత్మీయుని యొక్క లక్షణము. ఆర్టిఫిషియల్ పువ్వు ఉందనుకోండి, వానొచ్చినా వరద వచ్చినా ఏమైనా వాటికి స్మెల్లే ఉండదు. కారణం ఏమిటి? ఆర్టిఫిషియల్గా ఉండకండి. కానీ నిజమైనటువంటి పువ్వును చూడండి, చుట్టూ చీకటి అలుముకున్నా, భీకరంగా మేఘాలు కమ్ముకున్నా, హఠాత్తుగా వర్షం వచ్చి పడిపోయినా, ఈదురుగాలు వచ్చిన గులాబీ పువ్వు మాత్రం తాను కలిగి ఉన్న క్యారెక్టర్ని మాత్రం పోగొట్టుకోదు. మళ్ళా చెప్తున్నా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము, కొన్ని అనలేదు బైబిల్లో, సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుచున్నాయి.